తుపాకీ గాయం నుంచి కోలుకున్నటువంటి ట్రంప్ లేదా ప్రాణాపాయం నుండి తప్పించుకున్న ట్రంప్ చేస్తున్న ఉపన్యాసాలు ఇప్పుడు అమెరికా మొత్తాన్ని కూడా ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఉండేదానికంటే కూడా ఇప్పుడు ఒక వీరుడిగా కనబడతాడనమాట. అందుకనినే కీలకమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. తాజాగా మరో 4 నెలల్లో మనం అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతున్నాం. అమెరికా చరిత్రలో 4 అతి గొప్ప సంవత్సరాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ భద్రత, సౌభాగ్యం, స్వేచ్ఛ కల్పించే నూతన యుగాన్ని మనమంతా కలిసికట్టుగా ఆరంభిద్దాం. మన సమాజంలో ప్రజల మధ్య అడ్డుగోడలకు తావు లేకుండా చేద్దాం. అమెరికన్లుగా మనది ఒకే బాట, ఒకే మాట. మనం ఐకమత్యంగా ఉండాలి. అందరం కలిసి పైకి ఎదగాలి. కలిసి ఉండలేకపోతే నష్టపోతాం. సగం అమెరికాకు కాదు, మొత్తం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలో నిల్చున్నా. నా మీద అత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అసలు ఏం జరిగిందని చాలామంది అడుగుతున్నారు. నా శరీరం నుంచి అంగుళంలో 3వ వంతు దూరంలో తుపాకీ తోట దూసుకెళ్ళింది. నా తల రక్తంతో తడిసిపోయింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా. ఈ విషయం మరోసారి నేను పంచుకోలేను, ఎందుకంటే అది చాలా బాధాకరమైన అనుభవం. మాటల్లో చెప్పలేంది. నాపై క్రూరమైన దాడి జరిగిన తర్వాత మన ఐక్యత మరింత పెరిగింది. మన సంకల్పం, ఉద్దేశం ఏమాత్రం మారలేదు. అమెరికాను మరోసారి గెలిపించాలి. అమెరికాను మళ్ళీ సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన గొప్ప దేశంగా మార్చాలి. మనం ఒకే దేశం బిడ్డలం. రాజకీయపరమైన అంశాలు మన మధ్య విభజన రేఖలు గీయకూడదు అంటూ ప్రకటించారు.